హైదరాబాద్ లో ఇంటర్నెట్ బంద్ అయింది. కేబుళ్లు కట్ అయ్యాయి. వరుసగా రామంతపూర్, బండ్లగూడ ఘటనల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నగరంలో కేబుల్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇక వేలాడుతున్న కేబుళ్లను ఎక్కడికక్కడే కత్తిరించేస్తున్నారు. విద్యుత్ వైర్లను సరిచేస్తున్నారు. దాంతో ఉదయం నుంచి నగరంలో ఇంటర్నెట్ పనిచేయడం లేదు, టీవీలు నడవడం లేదు. ఎప్పుడు తిరిగి కనెక్షన్ ఇస్తారో తెలియక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కేబుల్ల వల్ల ఏమవుతుందంటే పోర్లకు మొత్తం పోర్లు ఎక్కడానికి రావట్లేదు. తర్వాత లైవ్ ఉన్న పోర్లకు కూడా ఈ కేబుల్స్ అనథరైజ్డ్గా వాళ్ళు లాగడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు ప్రాణాంతకంగా మారినాయి. కాబట్టి మొన్న రామంతపూర్లో కూడా ఇష్యూ జరిగినది. ఆ ఇష్యూని కూడా దృష్టిలో ఉంచుకొని మా మేనేజ్మెంట్ ఏమని చెప్పిందంటే, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందికరంగా, మనకు పోల్కి ఇబ్బందికరంగా ఉన్న ఏ పోల్లోనే ఉన్నటువంటి వైర్లని తీసేయమని మనకు చెప్పింది. సో కాబట్టి ఈ ఇంటర్నెట్ కేబుల్స్ అనేది తొలగించడం జరుగుతుంది. మొత్తం మాకు మేనేజ్మెంట్ నుంచి వచ్చిందండి. సిటీ మొత్తం ఇది ప్రక్రియ జరుగుతుంది. ఇది మాది అప్సిగూడ సబ్ డివిజన్ కిందకు వస్తుంది. అప్సిగూడ సబ్ డివిజన్ మేము చేస్తున్నాము. మిగతా సెక్షన్లో కూడా ఇదే చేస్తున్నారు. ఎందుకంటే రానున్న మళ్ళీ ఈ వినాయక చవితి, దుర్గా అవి కూడా ఉన్నాయి. వాటికి కూడా ఇవి ఇబ్బందికరంగా అయినాయి. ఇవి ఏమవుతుందంటే వాళ్ళు తెగి పడినప్పుడు మన లైవ్ వైర్ల మీద పడి అక్కడి నుంచి కండక్ట్ అయ్యి ప్రజలకు ప్రాణాంతకంగా మారిపోతుంది. ఇలాంటి ప్రజలకు ఇలాంటి విపత్తులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలుగా మా డిపార్ట్మెంట్ ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారము మేము ఇవన్నిటిని తొలగిస్తున్నాము. ఒకవేళ ఎటువంటి కేబుల్ వాళ్ళు గవర్నమెంట్ లైసెన్స్ తీసుకోవాలి, మిమ్మల్ని అప్రోచ్ కావాలి అంటే వాళ్ళకు ఇప్పుడు మాకు జియో, ఎయిర్టెల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సపరేట్ గా పోల్స్ వేసుకున్నారు. వాళ్ళ పోల్ల మీద లాగేసుకున్నారు. అలాంటి పోల్స్ నుంచి మాకు ఇబ్బంది కాకుండా ఉన్నంత వరకు మాకు ప్రాబ్లం ఉండదు. అంటే సపరేట్ గా ఎయిర్టెల్ కానీ జియోలు కానీ వీళ్ళు ఏంటంటే సపరేట్ పోల్స్ ఉన్నాయి. వాళ్ళ పోల్స్ నుంచి వాళ్ళు లైన్లు లాగేకున్నారు. సో అవి విద్యుత్ స్తంభాలకు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఉన్నట్టు మాత్రమే మేము తీసేస్తున్నాము. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ లో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఈ భారీ ఎత్తున గణనాథులు వారి వారి కాలనీలకు చేరాల్సి ఉంటుంది. మళ్లీ తిరిగి నిమజ్జనం వైపుగా వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 10-15 రోజుల పాటు ఈ విద్యుత్ ఘటన కారణంగా ఎవరు కూడా నష్టపోకూడదు అంటూ కూడా అధికారులు ఒక ఆలోచనకు వచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకొని రోడ్డు పొడవున ఏదైతే 5 ఫీట్ వైర్లకు తగిలే విధంగా ఈ గణేష్ మండపాలు గాని గణేషుని తరలిస్తా ఉంటారో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కేబుల్స్ అన్ని కూడా కట్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ విద్యుత్ కారణంగా మొన్న ఇటు రామంతపూర్ ప్రాంతంలో గోకుల్ నగర్ కి చెందినటువంటి 6 చనిపోగా, నిన్న ఓల్డ్ సిటీ బండ్లగూడలో మరో 2 చనిపోవడం, మొత్తం ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జరిగినటువంటి ఘటన అంటూ కూడా 8 మంది వరకు మృత్యువాత పడడంతో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇష్టానుసారంగా విద్యుత్ అధికారులు ఈ కేబుల్స్ కట్ చేయడము, దాంతో పాటు ఇంటర్నెట్ కేబుల్స్, ఇంట్లో ఉండాల్సినటువంటి టీవీ కేబుల్స్, డిష్ టీవీ కేబుల్స్ పూర్తిగా కట్ అవుతా ఉన్నాయని ఒక ఆందోళన పక్కన పెడితే ఈ విద్యుత్ షాక్ కు గురై అనేక మంది రోడ్డును పడుతూ ఉన్నారు. కుటుంబాలు రోడ్డు మీదకి వస్తా ఉన్నాయి. ఏకంగా చనిపోతా ఉన్నారు. ఇది హై టెన్షన్ వైర్స్ ఏకంగా వీళ్ళు తీసుకెళ్లేటువంటి విగ్రహాలకు తగలడంతో ఈ ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నాయంటూ మాత్రం అధికారులు దీనిపైన దృష్టి పెట్టి వీటిని అన్నిటిని కూడా తొలగించేటువంటి కార్యక్రమం సాగుతా ఉంది. ఇప్పటికీ నగరంలో కేవలం ఈ 2 రోజుల వ్యవహారంలోనే 6 మంది రామంతపూర్ లో, 2 ఓల్డ్ సిటీ బండ్లగూడలో చనిపోయినటువంటి ఘటనపై ప్రభుత్వం అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయ ప్రకారంగా కేబుల్స్ అన్ని కూడా కట్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. శివ, అయితే ముందస్తు సమాచారం లేకుండా ఈ రకంగా ఒక్కసారిగా ఈ డ్రైవ్ చేపట్టి మొత్తం అంతా కూడా తొలగిస్తూ ఉండడం కొంత ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా. అలాగే పవర్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియని సిచ్యువేషన్ నెలకొందని కొంతమంది కంప్లైంట్స్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది కదా. ఏమనుకోవచ్చు రవితేజ? ఈ ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు స్పందించారు కానీ ఈ పండుగ వేళ్ళటువంటి సందర్భంలో అంతకంటే ముందుగానే ప్రాపర్ గా ఒక ఏరియా నుంచి ఒక ఏరియాగా సైమల్టేనియస్లీ వీరు ఒక్కొక్క ఏరియాని ఎంచుకొని కట్ చేసి మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసి
ఆ విగ్రహాలు తగలకుండా విగ్రహాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని రీకనెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉంటుంది. కానీ జరిగినటువంటి 2 ఘటనలు హైదరాబాద్ పరిధిలో జరిగింది కాబట్టి ఇప్పుడు అధికారులు రోడ్డుపైకి వచ్చి ఆ సాధారణ ప్రజల సమస్యల దృష్టిలో పెట్టుకోకుండా రోడ్డుపై ఉన్నటువంటి కేబుల్స్ అన్ని కూడా కట్ చేయడము, దాంట్లో ఇంటర్నెట్ కేబుల్స్ అయి ఉండడం, ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అయి ఉండడం, ఇంట్లోకి రావాల్సినటువంటి హెచ్డి స్టార్ కనెక్షన్స్ సైతం దీంట్లో కట్ అవ్వడము. పవర్ సమస్య మాత్రం హైదరాబాద్ లో కొన్ని చోట్ల తలెత్తుతున్నట్టుగా సమాచారం అందుతుంది. కేబుల్స్ కట్ చేయాలి, అధికారుల నిర్లక్ష్యం అని ఒక పక్క నగర ప్రజలు అంటూ ఉంటుంటే అధికారులే వచ్చి రోడ్డు పైన కేబుల్స్ కట్ చేసిన తర్వాత పవర్ ప్రాబ్లం ఏర్పడుతుంది అంటూ కూడా మళ్ళీ తిరిగి విద్యుత్ అధికారుల పైన ఈ ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. సో ఎలా దీన్ని రిసాల్వ్ చేయాలి, ఈ గణేష్ నిమజ్జనం పూర్తయ్యేంత వరకు కూడా ఎవరు నష్టపోకుండా ఎలా వ్యవహరించాలి అంటూ మాత్రం సమన్వయంగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు చర్చలు జరుపుతూ ఎక్కడెక్కడ ఈ హై ఫీట్ గణేషులు వెళ్తా ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకుని ఈ కేబుల్స్ కట్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. దిగండి మనోడు దిగేస్తావా మీరు ఏరియా కించారా నా మీద ఇరా వాయిస్ రాదు హైదరాబాద్ లో ఇంటర్నెట్ బంద్ అయింది, కేబుళ్లు కట్ అయ్యాయి. వరుసగా రామాంతపూర్, బండ్లో విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన నగరంలో కేబుల్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వేలాడుతున్న కేబుళ్లను ఎక్కడికక్కడే కత్తిరించేస్తున్నారు, విద్యుత్ వైర్లను సరిచేస్తున్నారు. దాంతో ఉదయం నుంచి నగరంలో ఇంటర్నెట్ పనిచేయడం లేదు, టీవీలు నడవడం లేదు. ఇక ఎప్పుడు తిరిగి కనెక్షన్ ఇస్తారో తెలియక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిగండి మనోడు దిగేస్తావా మీరు ఏరియా కించారా నా మీద ఇరా వాయిస్ రాదు తెలంగాణ కేబుల్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు జితేందర్ గారు ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి నాతో మాట్లాడడానికి అందుబాటులోకి వచ్చారు. జితేందర్ గారు నమస్తే. నమస్తే అండి. జితేందర్ గారు, ఏంటి సడన్ గా ఇటు విద్యుత్ శాఖ తీసుకున్నటువంటి డ్రైవ్ లో ఇష్టారీతిన అన్ని కేబుల్స్ కూడా కట్ చేస్తున్నారనేటటువంటి కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు ఈ డ్రైవ్ కి సంబంధించి? అదేనండి, ఇప్పుడు ఇంతకుముందు ఈ కేబుల్ టీవీ గత 30 సంవత్సరాల నుంచి సర్వీసెస్ ఇస్తున్నాం. అది చీపెస్ట్ గా ఇంటర్నెట్, కేబుల్ టీవీ అండ్ సెల్ సిగ్నల్స్ ప్రొవైడర్స్ అధ్యక్షుడుగా ఉన్నాను నేను. 30 సంవత్సరాల నుంచి పేదలకు దాదాపుగా 500 ఛానల్స్ 150 రూపాయల నుంచి ఈ రోజు ట్రాయ్ రూపకంగా పెరగడం వల్ల 300 రూపాయలు అయింది. ఇంటిళ్ల పాలు కేబుల్ టీవీ, ఇంటర్నెట్ అన్ని కలుపుకున్నా కూడా ఒక 500 రూపాయల వరకు ఇస్తున్నాము. దీనికి హలో చెప్పండి, కంటిన్యూ. అయితే ఇది ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు హైదరాబాద్ రాష్ట్రం అంతా కూడా ఈ బ్యూటిఫికేషన్ కింద ముఖ్యమంత్రి గారి మంచి ఆలోచన ఉన్నా కూడా మేము సిఎండి గారు ముషరఫ్ గారికి కలవడం జరిగింది. ఈ కేబుల్ బ్యూటిఫికేషన్ కిందికి మేమంతా కూడా దాన్ని డ్రెస్సింగ్ చేయించి నీట్ గా చేయిస్తున్నారు మా కేబుల్ ఆపరేటర్స్ అంతా. కేబుల్ ఆపరేటర్స్ కానీ, ఎంఎస్ఓస్ కానీ, ఇంటర్నెట్ ప్రొవైడర్స్ అంతా కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి దీనికి సంబంధించిన వాళ్ళంతా పనిచేసి హైదరాబాద్ కూడా నీట్ గా చూడాలన్నట్టుగా మా అభిప్రాయం. ప్రభుత్వ పరంగా మేము కోఆపరేట్ చేయాలన్నట్టుగానే ఉన్నాం. కానీ
ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏంటంటే ఇది ఆల్రెడీ మేము ముషరఫ్ గారికి సీఎండి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇదంతా కాదండి, ఒకటే కేబుల్ వేసి అందులో మేము అన్ని సర్వీసెస్ ఇస్తాము, సింగిల్ వైర్ లా ఇన్ని వైర్లు ఉండకుండా చేస్తామని కూడా అనేక దఫాలుగా సీఎండి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము బట్టి గారితో డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి పరిష్కరిస్తా అని చెప్పుకుంటూ పోతా ఉన్నారు. ప్రతిసారి ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏమైతుందంటే ప్రజలకు కూడా ఇప్పుడు ఇంటర్నెట్, కేబుల్ టీవీ, సెల్ ప్రొవైడర్స్ కూడా, సెల్ సర్వీసెస్ కూడా ఇంటరప్ట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం ఉన్న హైదరాబాద్ అంతా. ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి. మీకు ఇప్పుడు ఈ డ్రైవ్ చేపట్టినప్పుడు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా జితేంద్ర గారు? ఇలా అన్ని కట్ చేస్తున్నాము, దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఆన్ ఆఫ్ సడన్లీగా ఇదంతా ఒకటి మనకు రామంతపూర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఈ ఎలక్ట్రికల్ షార్ట్ వల్ల ఒక 5 మరణించారు. దానికి అనుగుణంగా ఈ కేబులే కారణం. అంటే ఈ కేబుల్లో పవర్ అనేది ఉండదండి, దీంట్లో ఓన్లీ ఫైబర్ అంతా, ఇదంతా నడిచేది ఫైబర్ 2 నడుస్తుంది. దీంట్లో పవర్ అనేది పాస్ కాదు, కరెంట్ అనేది పాస్ కాదు, కాబట్టి అక్కడ చనిపోవడం ఉండదు. ఎలక్ట్రిసిటీ వల్లనే అక్కడ చనిపోయింది అన్నట్టుగా అది దాని వల్లనే మరణించారు. దానికి ఇవన్నీ కేబుల్ అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ అంతా మొత్తం టోటల్ గా కేబుల్ అన్ఎక్స్పెక్టెడ్ తొలగించడం వల్ల టీవీ, ఇంటర్నెట్, సెల్ ప్రొవైడర్స్ అంతా మొత్తం ఇప్పుడు బంద్ అయిపోయింది ఇదంతా. రైట్, ఓకే, థ్యాంక్ యూ జితేంద్ర గారు. ఓకే.